నేను ఆన్లైన్ బిజినెస్ స్టార్ట్ చేసిన కొత్తలో నా ఫ్యామిలీని, ఫ్రెండ్స్ ని, అవుటింగ్స్ ని అన్ని క్యాన్సిల్ చేసుకో ఒక రూమ్ కోసం, ఒక్క డ్రింక్ కోసం. సో హలో ఎవ్రీవన్, ఐఎమ్ అర్జున్. నా ఫ్రెండ్ సింగపూర్ నుంచి ఇండియాకి వస్తుండు అంటే మేమిద్దరం కలిసి ఒక ఆన్లైన్ బిజినెస్ స్టార్ట్ చేద్దామని డిసైడ్ అయ్యాం. దానికి డ్రాప్ షిప్పింగ్ అని ఒక ఎంట్రీ లెవెల్ బిజినెస్ మోడల్ బెస్ట్ ఆపర్చునిటీ అనిపించింది. సో దానికోసం చాలా ఆన్లైన్ క్లాసెస్ జాయిన్ అయ్యాం, చాలా కోర్సెస్ కొన్నాం, యూట్యూబ్ లో అవర్స్ ఆఫ్ అవర్స్ కూర్చొని నేర్చుకున్నాం. ఫైనల్ గా ఇంట్లో వాళ్ళని ఒప్పించి ఒక రూమ్ అయితే తీసుకున్నాం, ఒక ల్యాప్టాప్, ఒక వైఫై, ఒక టేబుల్ ని సెట్ చేసి స్టార్ట్ చేసేసి అప్పుడే ఒక కోరిక, ఈ బిజినెస్ కనుక హిట్ అయితే దుబాయ్ లాంటి ఒక మంచి కంట్రీకి షిఫ్ట్ అయిపోవాలని. డ్రాప్ షిప్పింగ్ అంటే సింపుల్. ప్రోడక్ట్ స్టాక్ నీ దగ్గర పెట్టుకోకుండా నువ్వు ఆన్లైన్ లో సెల్ చేయాలి. సప్లయర్ అనే ఒక పర్సన్ నీ ప్రోడక్ట్ ని కస్టమర్ కి షిప్ చేస్తాడు, నువ్వు మిడిల్ లో ప్రాఫిట్ తీసుకుంటావు. వినడానికి చాలా ఈజీగా ఉంది కదా. ఫౌండేషన్ కరెక్ట్ గా లేకపోతే ఇది వర్కౌట్ అవ్వదు. నేను రాంగ్ ఫౌండేషన్ తో స్టార్ట్ చేసిన, లాస్ వచ్చింది, చాలా లాస్ వచ్చింది. ఆ లాస్ నాకు ఈ బిజినెస్ ని కంప్లీట్ గా నేర్పించింది. నువ్వు రైట్ ఫౌండేషన్ తో స్టార్ట్ చేయాలనుకుంటే DM me or comment డ్రాప్ షిప్పింగ్. ఇండియన్ డ్రాప్ షిప్పింగ్ వర్సెస్ ఇంటర్నేషనల్ డ్రాప్, ఈ రెండిట్లో ఏది బెటర్ నువ్వే స్టార్ట్ చేయాలి. నెక్స్ట్ వీడియోలో రియల్ డేటాతో చెప్తా. Until then, stay smart, follow for more.